అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు వేదసారం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వేదములలో ఏమి ఉన్నది, వేదాల ద్వారా మనం ఏమి తెలుసుకోగలుగుతాం, నిత్య దైనందిన జీవితంలో వేదములు వేద ప్రమాణములు మనకు ఏ విధమైనటువంటి అవకాశాలను సావకాశాలను కల్పిస్తుంది, వేద మంత్రముల ద్వారా మనకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతోంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వేదములు ఎన్ని అనేటువంటి ప్రశ్నకు సమాధానం 4 అని తెలుస్తోంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 3 వేదములు త్రయో వై వేదాః త్రయ ఇమే లోకాః అని మనకు ప్రమాణంగా చెప్పబడుతున్నాయి. 3 వేదములు ఋగ్ యజు సామ. ఈ 3 వేదములు 3 వేదములలోని మంత్రములను అనుష్ఠిత మంత్రములనన్నీ కూడా చేర్చి బ్రహ్మవేదముగా 4వదైనటువంటి అథర్వ వేదాన్ని మనకు వ్యాసుల వారు ఇవ్వడం జరిగింది. ప్రతి ద్వాపర యుగంలో ఒక వ్యాసుల వారు ఉద్భవిస్తారు. అందులో ఈ వ్యాసులు ఇప్పుడు మన ద్వాపర యుగంలో మనకు వేదాలను విభజించి మనకు అందించినటువంటి వ్యాసుల పేరు కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి వారు. 4 వేదాలను అనేక శాఖలుగా, ఋగ్వేదాన్ని శాకల శాఖ, భాస్కల శాఖ అనేటువంటి 2 ఇప్పుడు మనకు విధానంలో అవకాశంలో ఉన్నాయి. యజుర్వేదాన్ని శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం. ఆ శుక్లయజుర్వేదంలో కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ, తైతరీయ శాఖ, కృష్ణయజుర్వేదంలో తైతరీయ శాఖ, అదేవిధంగా మైత్రాయనీయ శాఖ. సామవేదంలో కౌతుమ శాఖ, జైమిని శాఖ, రాణాయనీయ శాఖ. అథర్వవేదంలో పైప్పలాద శాఖ, శౌనక శాఖలు ఇప్పుడు మనకు అవకాశంలో ఉన్నాయి. అధ్యయనం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈ వేదాధ్యయనం చేయాలి అంటే ముందుగా ఏం చేయాలి అంటే మనిషి 2వ జన్మను ఎత్తాలి. 2వ జన్మ అంటే ఏమిటి? మనిషికి మొత్తముగా 15 కర్మలను మనకు వేద ప్రమాణం సూచిస్తోంది. గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఉన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం, ఉపనయనం, వేదవ్రతములు, స్నాతకం, వివాహం అనేటువంటి కర్మలని మనకు వేద ప్రమాణం, శాస్త్ర ప్రమాణంగా మనకి ఇవ్వబడ్డవి. జాతకర్మ, జాతేన కర్మణ సంస్కరిష్యే అంటాం. పుట్టినటువంటి బిడ్డడు అబ్బాయో అమ్మాయో తెలియక ముందు ఆచరించాల్సినటువంటి కర్మ. ఇది పుట్టేటువంటి మనిషికి చేసేటువంటి కర్మ. దానిని మనము వాడుక భాషలో పురుడు అనేటువంటి వ్యవహారంతో వ్యవహరిస్తూ ఉన్నాం. అదే విధముగా 2వది నామకరణం. నామకరణం మాసనామం, నక్షత్రనామం, వ్యవహారనామం అనేటువంటివి 3 విధాలుగా అక్కడ స్త్రీ పుంసలింగములతో ఇవ్వబడ్డాయి. అవి వేద ప్రమాణంగా ఉంటాయి. ముందు ఉండేటువంటి కొన్ని సంస్కారాల విషయంలో దాని గురించి మనం చర్చించుకుందాం. అదేవిధంగా అన్నప్రాశనం 6వ నెలలో మంచి రోజు నాడు అన్నప్రాశనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. తర్వాత చౌలం, చూడాకర్మ. ఆ తర్వాత కేశవపనం, దాన్నే కేశఖండనము అని అంటాం. ఇష్టదైవానికి మనం 3వ సంవత్సరంలో ఈ కేశఖండన అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత కార్యక్రమం ఏంటి, కర్మ ఏమిటి అని అంటే మనకు ఉపనయనం అని సూచిస్తూ ఉంది. ఈ ఉపనయనం ద్విజత్వ సిద్ధి. ఇక్కడ 2వ జన్మ ఎత్తడం కోసం ఆచరించాల్సినటువంటి కర్మ. ఎలా దాన్ని ఆచరించేటువంటి విధానం ఏమిటి అని అంటే
పంచమే మానవిత్తత్వం, షష్ఠే బ్రహ్మత్వమాప్నుయాత్, సప్తమే బ్రహ్మవర్చస్య ఇది వత్సర నిర్ణయ అని మనకు కపర్దికారిక తెలియచేస్తూ ఉంది. పంచమే మానవిత్తత్వం 5 సంవత్సరాలకు కానీ, షష్ఠే బ్రహ్మత్వమాప్నుయాత్ 6 సంవత్సరములకు కానీ, సప్తమే బ్రహ్మవర్చస్య 7 సంవత్సరములకు కానీ ఈ ఉపనయన కర్మను ఆచరించాలి. ఈ ఉపనయన కర్మను ఆచరించాలి అంటే ఏ నెలలో ఆచరించాలి అనేటువంటిది కూడా మనకు ప్రశ్న వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. వసంత బ్రాహ్మణో అగ్నిమాదధీత వసంతో వై బ్రాహ్మణస్యర్తు అని చెప్పబడ్డది. ఇందులో వర్ణ వ్యవస్థలో బ్రహ్మత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఈ వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాలలో ఈ ఉపనయన కర్మను ఆచరించాలి. అదే విధముగా రాజ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు గ్రీష్మే రాజన్య ఆదధీత గ్రీష్మో వైరాజన్యస్యర్తు. గ్రీష్మ ఋతువులో ఈ ఉపనయనాన్ని గనక ఆచరించినట్టయితే వారికి రాజ్యము, ఆ రాజ్యము మీద పట్టు, ఇంద్రియావీభవతి, ఇంద్రియాల మీద నిగ్రహం ఏర్పడుతోంది అని మనకు వేద ప్రమాణం తైత్రీయ శాఖ బ్రాహ్మణం తెలియచేస్తూ ఉంది. అదే విధముగా శరది వైశ్య ఆదధీత శరద్వై వైశ్యస్యర్తు స్వ ఏవైన మృతావాదాయ పశుమాన్ భవతి. వర్తకం చేసి వర్తకము ద్వారా లాభము ఆర్జించేటువంటి వాళ్ళందరి ఉపనయనము కూడా శరది వైశ్య ఆదధీత అని చెప్పబడుతోంది. శరదృతువులో ఈ ఉపనయనాన్ని చెయ్యాలి. వసంత ఋతువు ముందుగా చెప్పింది బ్రహ్మత్వాన్ని బ్రాహ్మణత్వాన్ని అనుభవించడం కొరకు చైత్ర వైశాఖ మాసాలు, రాజ్యము పరిపాలన ఇంద్రియ నిగ్రహము ఉండడానికి గ్రీష్మ ఋతువు అనగా జ్యేష్ఠ మాసములో చేయడము, అదే విధముగా వర్తకము వ్యాపారము ఇలాంటి సందర్భాలలో చేయడం కొరకు వాళ్ళు మాఘ పాల్గొన మాసాలను ఎంచుకోవాలి అని మనకు వేద ప్రమాణం చెబుతోంది. అందుకనే పెద్దలు ఎప్పుడైనా శుభకార్యక్రమముల గురించి మనకు ఈ 5 నెలలే మాఘాది పంచకములు శ్రేష్టము అని చెప్పినారు. ఈ వాడుకలో ఈ మాఘాది పంచకములు శ్రేష్టము అని ఉన్నది. అందులో భాగంగానే మనకు ఈ విధముగా ఈ బ్రహ్మత్వాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, పశుమత్వాన్ని అంటే వర్తకత్వాన్ని కూడా సూచించేది, ప్రేరేపించేటువంటిది 2వ జన్మ అయినటువంటి ఉపనయనము. ఆ ఉపనయన సంస్కారము చేస్తేనే మనకు వేదాధ్యయనానికి అధికారం అని చెప్పబడుతుంది. మరి ఆడవాళ్ళకి ఏమిటి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు. యద్యోక్తం సయోగ యదాస్తే సక్షేమ. దర్భతాడుతోని వివాహములో యోక్త్ర బంధనం చేస్తారు. ఆ యోక్త్ర బంధనమే ఉపనయనము అని చెప్పబడింది. అనగా 15 సంస్కారములకు లింగభేదం అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో లేదు. మనకు భగవంతుడు కల్పించినటువంటి ఈ దేహాన్ని అనునిత్యం భగవన్నామ స్మరణతో ఆచరించి మనము ముక్తి సామ్రాజ్య పథాన్ని ఎక్కాలి అని మనకు వేద ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణాలు, పురాణ ఇతిహాసములు అన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మనకు ఈ ఉపనయనం వేద ఏవ ద్విజాతీనాం సాధనం శ్రేయసఃపరం. ఈ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ద్విజులై ఉండాలి, ద్విజత్వాన్ని అనుభవించినటువంటి వాళ్ళై ఉండాలి అని చెప్పేసి మనకు ప్రమాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా వేదాధ్యయనాన్ని ప్రారంభం చేయాలి. చేసిన తర్వాత మొట్టమొదలుగా సంధ్యావందనం. ఈ సంధ్యావందనము ఏ విధంగా చేయాలి, ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు ఉపనయన క్రతువు చెబుతూ ఉంది. ఉపనయనాన్ని గర్భాష్టమేషు ఉపనయనమకుర్వీత అని అంటున్నాం. గర్భాష్టమంలో మనం ఉపనయనం చేస్తూ ఉన్నాం. ఉపనయనం చేసినటువంటి వ్యక్తి కాలద్వయ సంధ్యావందనం, కాలద్వయ అగ్నికార్యాన్ని తాను ఆచరించాలి. ఈ అగ్నికార్యం ఏ విధంగా చేయాలి అంటే బ్రహ్మచర్యాగ్ని తనకు ఉపనయనమైనప్పటి నుండి వస్తూ ఉంది. ఆ బ్రహ్మచర్యాగ్ని ప్రతిరోజు కూడా ఋగ్వేదులకు 2 సమిధలు, 4 సమిధలు, యజుర్వేదులకు 17 సమిధలతో అగ్నయే సమిధమాహారుషం బృహతే జాతవేదసే యథాత్వమగ్నే సమిధా సమిధ్యస ఏవం మామాయుషా వర్చసా సంజ్ఞా మేధయా
ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా అగ్నయ ఇదం న మమ అని తాను ఒక్కో సమిధను అగ్నిహోత్రానికి ఇస్తూ ఉంటాడు. మరి అగ్నిహోత్రానికే సమిధను ఎందుకు ఇవ్వాలి? ఆ అగ్ని కార్యాన్నే మనం ఎందుకు ఆచరించాలి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎలా అంటే అగ్నిముఖా వై దేవాః, దేవతలకు ఇవ్వాల్సినటువంటి హవిర్భాగాలన్నీ కూడా అగ్ని ద్వారానే చెందుతాయి. అందుకని ఆ అగ్నికి హవ్యవాహనుడు అనేటువంటి పేరు కలిగి ఉన్నది. ఈ విధముగా అగ్నిహోత్రానికి తాను హవిస్సును ఇవ్వాలి. అందుకని యజ్ఞేశ్వరుడికి హవ్యవాహనుడు అనేటువంటి పేరు సంతరించుకుంది. ఆ హవ్యాన్ని తీసుకొని వెళ్ళి ఏ ఏ దేవతలకు ఇవ్వాలో, తాను ఎవరికైతే ఇవ్వదలుచుకున్నాడో తన ద్వారా ఈ అగ్నిహోత్రుని ద్వారా దేవతలకు అందజేస్తూ ఉన్నారు అగ్నిహోత్రుల వారు. అందుకని ఆయన హవ్యవాహనుడు. ఇందులో అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది. అంటే అగ్నిహోత్రుడు ఏ విధంగా ఉంటాడు అనే మనం ప్రశ్న వేసుకుంటే, చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః ద్వే శీరుషే సప్తహస్తాసో అస్యా త్రిదా బద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగుం ఆవివేశ. 4 శృంగములు, 4 కొమ్ములు కలిగినటువంటి వాడై, చత్వారి శృంగాః త్రయో అస్య పాదాః 3 పాదములతో, ద్వే శీరుషే 2 శిరస్సులతో, సప్తజిహ్వాసో అస్య 7 నాలుకలతో చక్కగా 3 పాదములను పెట్టుకొని తాను కూర్చొని ఉంటారు అగ్నిహోత్రుల వారు. ఆ యజ్ఞేశ్వరుడి యొక్క లక్షణం వేదం ఈ విధంగా చెప్పింది. 7 నాలుకలలో ఒక్కో నాలిక ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రంగుతో సంతరించుకుంది. దాని ద్వారానే అగ్నిహోత్రంలో మనం వేసినటువంటి హవిరి యజ్ఞాన్ని భగవంతునికి అర్పణ చేస్తున్నారు అని మనకు కపర్దికారికలు అనేటువంటివి తెలియజేస్తూ ఉన్నాయి. అది ఎలా అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, వివాహే పశ్చిమా జిహ్వా జాత కర్మాణి మధ్యమా ఉపనీతోత్తరా జిహ్వా యామ్యా చ పితృకర్మణి ఐశాన్యాం శాంతి కర్మాణి ఆగ్నేయాం ఉగ్రకర్మసు పూర్వదిక్ సంస్కారార్థం ఏతత్ జిహ్వా ప్రలక్షణం అని మనకు వైదిక ప్రమాణం చెబుతోంది. ఎలా అది అని అంటే, వివాహాన్ని ఆచరించేటప్పుడు చేసేటువంటి హోమాలన్నీ కూడా పశ్చిమ జిహ్వ, వీటికి పేర్లు కూడా ఉన్నాయి. హిరణ్య కనకారక్త కృష్ణా చైవతు సుప్రభ అతిరక్త బహూరూప సప్తజిహ్వా ప్రకీర్తితాః అని మనకు కపర్దికారికలు, నృసింహకారికలు, ఆపస్తంభీయ 15 కర్మలు సంబంధించినటువంటి సూత్రములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నాయి. అందులో వివాహానికి హిరణ్య జిహ్వ, హిరణ్య కనక రక్త కృష్ణా చైవతు సుప్రభ అతిరక్త బహూరూప సప్తజిహ్వా ప్రకీర్తితాః. వివాహానికి పశ్చిమ జిహ్వ, జాతకర్మానికి మధ్యమ జిహ్వ, తర్వాత ఉపనయనానికి ఉత్తరంలో ఉండేటువంటి నాలిక ఉపనీతోత్తరా జిహ్వ యామ్యాచ పితృకర్మని. ప్రేతకర్మలు ఆచరించేటప్పుడు దక్షిణానికి ఉండేటువంటి నాలిక, ఆ జిహ్వతో హవిర్ యజ్ఞాన్ని తీసుకొని వెళతారు. ఐశాన్యాం శాంతి కర్మాని, శాంతి కర్మలు అనగా నక్షత్ర దోషము లేక ఇంకా ఏవైనా శాంతికి సంబంధించినటువంటివి, అంటే ఇప్పుడు కుంభాభిషేకం లాంటివి కూడా శాంతికి సంబంధించినవే. ప్రజా శ్రేయస్సు కోసం చేసేటువంటి శాంతులన్నీ కూడా శాంతి కర్మలు అనేటువంటి నామముతో సంతరించుకుంటాయి. అవన్నీ కూడా శాంతి కర్మలు అని అంటాం. ఆ శాంతి కర్మలకి ఈ ఐశాన్యంలో ఉండేటువంటి నాలుక ద్వారా హవ్యవాహనుడు తీసుకొని వెళతాడు. అదేవిధంగా ఆగ్నేయాం యుగ్రకర్మాని, ఉగ్రకర్మలు చేసినప్పుడు ఆ హవిర్ యజ్ఞాన్ని అంతా కూడా ఆ ఆగ్నేయంలో ఉండేటువంటి నాలుక ద్వారా తీసుకొని వెళతారు అని చెప్పేసి మనకు ప్రమాణం చెప్తోంది. మరి ఉగ్రకర్మలు అంటే మనకు ప్రశ్న ఏమిటి అని అంటే, ఉగ్రకర్మలు అనగా తాను దైనందిన జీవితంలో 50 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క శాంతి కర్మను చేసుకోవాలి. యో వై పూర్వవయసి ససభేయో యువా అని మనకు అశ్వమేధాలు తైజరీయ బ్రాహ్మణంలో చెబుతూ ఉన్నాయి. ఏ విధంగా
పూర్వ వయస్సు ఉత్తర వయస్సు అని 2 విధాలు. పూర్వ అంటే మనిషి ఆయుః ప్రమాణం 100 సంవత్సరములు అని చెప్పినారు. 100 సంవత్సరములు సత్యమా అని అంటే కాదు, మనిషి ఆయుః ప్రమాణం శ్వాసలు అని చెప్పినారు. ఈ జీవికి బతికి బయటికి వచ్చి తాను జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కో శ్వాస తన ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తుంది అని మనకు ధ్యాన శ్వాస ధ్యాస అనేటువంటి విధానం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగ విద్యలను కూడా మనకు పెద్దలు మనకు అందించినారు. అందులో భాగమే ఈ ప్రాణాయామం. అందులో 100 సంవత్సరాలు పూర్తిగా నిండడానికి ఇన్ని ప్రాణాయామాలు అవసరము అని మనకు యోగ వాసిష్టం లాంటి మహత్తరమైనటువంటి గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే తాను జీవితంలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్క శాంతి కర్మను ఆచరించుకోవాలి. ఆ శాంతి కర్మలనే ఉగ్రకర్మలు అనేటువంటి వ్యవహార భాషలో మనం పిలుస్తూ ఉంటాం. దాన్నే షష్ఠి పూర్తి లేక సప్తతి భీమరథ శాంతి లేక 80 ఐంద్రీ శాంతి 90 వారుణీ శాంతి శతాయుష్ శాంతి అని చెప్పేసి మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఉగ్రకర్మలు అని ఉంటాయి. ఇదే విధముగా తాను అగ్నిహోత్రాన్ని ఉపాసిస్తూ ఉండాలి. అగ్నిహోత్రాన్ని ఉపాసించినప్పుడు అగ్నయే సమిధమాహార్షం అని మనం ఇంతకుముందు బ్రహ్మచర్య అగ్ని ప్రతినిత్యము అగ్నిహోత్రంలో వేసేటువంటి సమిధల గురించి మాట్లాడుకుంటూ ఇంత దూరం రావడం జరిగింది. అందులో భాగంగానే 2 పూటల అగ్ని కార్యాన్ని కాలత్రయ సంధ్యావందనాన్ని ప్రతినిత్యం ఎప్పుడైతే యజ్ఞోపవీత ధారణ చేసుకుంటాడో చేసుకున్నప్పటి నుండి తన జీవితంలో చివరి శ్వాస వదిలిపెట్టేంత వరదాకా కూడా ఈ కాలత్రయ సంధ్యావందనం అనేటువంటిది విడవకూడదు అని మనకు వేద ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. అదే విధముగా ఈ సంధ్యావందనం ఉదయం సంధ్యావందనం ఏ సమయానికి చెయ్యాలి? యత్ పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్. కళ్ళకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవాలు 2. ఏమిటి అవి అంటే మాతా పితరులు. కంటికి కనిపించేటువంటి గ్రహాలు 2. అవి ఏమిటి అంటే సూర్యుడు అదే విధముగా చంద్రుడు. ఇవి మనకు ప్రత్యక్షముగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనకు వేద ప్రమాణాలు రామాయణం కూడా ఉంది. ఎలా అంటే ఉదయం లేవగానే లక్ష్మణుడు ప్రతిరోజు కూడా నిత్యం పాదాభివందనాత్ అని మనకు చెప్తున్నాయి రామాయణంలో. ఏ విధముగా అన్నావదినలకు జ్యేష్ఠ భ్రాత పితృ సమాన అని అంటాం. ఇంటికి పెద్దవాడైనటువంటి అన్నయ్య కూడా తండ్రి సమానమైనటువంటి వాడు. కావున నిత్యం నేను పాదాభివందనం చేస్తాను నా యొక్క వదినకి అన్నయ్యకి తల్లి తండ్రి అనేటువంటి భావంలోని మనకు రామాయణం ఇలా జీవితంలో బతకాలి అనేటువంటిది చెప్పి చూయించినటువంటి ఆదర్శమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి వాల్మీకి కావ్య గ్రంథం. వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని మనకు వాల్మీకి మహర్షి చెప్పినారు. వేదము అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే రామాయణాన్ని చదివితే చాలు వేద ధర్మాలు మనకు తెలుస్తాయి అని చెప్పబడింది. అదే విధముగా ఈ వేద ప్రమాణముగా 3 పూటలు సంధ్యావందనం 3 కాలాలు చేయాలి. మొదటి కాలం సూర్యుడు ఉదయించక ముందే యత్ పుణ్యం నక్షత్రం అని అంటున్నాం. ఆ నక్షత్రాలు ఉన్నప్పుడే సంధ్యావందనం ప్రారంభం చేసి తాను జపము చేసుకుంటూ ఉండగా అక్కడ సూర్య భగవానుడు ఉద్భవించి యత్ర జఘన్యం పశ్యేత్ ఈ జగత్తునంతా కూడా వీక్షిస్తూ ఉంటారు. అంతకాలం తాను అనుష్ఠానాన్ని ఆచరిస్తూ ఉండాలి అని మనకు వేద ప్రమాణం చెబుతూ ఉన్నది. ఈ విధముగా వేద ప్రమాణాలు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదేది ఆచరించాలి ఏది ఆచరించకూడదు అని చెబుతూ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి లక్షణం గురించి చెబుతూ ఉంది. ఇప్పుడు జ్యేష్ఠము వైశాఖము చైత్రము ఫాల్గుణము మాఘము ఇవన్నీ కూడా మాఘ పంచకాలు అని పేరు. ఈ మాఘ పంచకాలలో ఉపనయనం చేసుకున్నటువంటి వ్యక్తి అక్షరాలను వేదానికి సంబంధించినటువంటి స్వరములను
ఆ స్వరముల తరువాత మాత్రాకారములను ఏ విధంగా పలకాలి, అకారాది క్షకారాంతం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు సూచిస్తూ ఉంది. ఈ విధముగా వేద ప్రమాణాలను తెలియచేసుకొని మనమందరం కూడా వేదముతో జీవించాలి. వేదము అంటే శ్వాస, వేదము అంటే ధ్యానం, వేదము అంటే మార్గం, వేదము అంటే నిత్య దైనందిన జీవితం. ఇప్పుడు మనకు ఎంతోమంది ఎన్నో కోట్లను ఖర్చు పెట్టి చంద్రగ్రహము పైన ఉపగ్రహాలను అదేవిధంగా రోవర్లను ఆర్బిటర్లను పంపించి అక్కడ ఎంతకాలం మనకు చంద్రమండలం పైన సూర్యోదయం ఎప్పుడు, చంద్రగ్రహం పైన సూర్యాస్తమయం ఎప్పుడు అనేటువంటివి వేసినారు కదా. వాటన్నింటికీ ప్రమాణాలు కూడా మనకి ఈ వేదంలో చెప్పబడుతూ ఉన్నాయి. ముందు ముందు ఎపిసోడ్లలో వాటి గురించి కూడా మనం చర్చించుకుందాం. కావున ఈ ప్రోగ్రాన్ని చూస్తూ తరిస్తూ ఇంకా ముందు ముందు జనరేషన్స్కి కూడా మనం ఎన్నో విషయాలను అందించి ఈ మరి ఒక ఎపిసోడ్లో మనం కలుసుకొని ఈ వేదసారం అనేటువంటి ప్రోగ్రాన్ని మనం కంటిన్యూ చేద్దాం. స్వస్తి.